నమస్కారం. నేను మీ మహేశ్వరి. ప్రముఖ జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత, దేవి ఉపాసకులు, వాస్తు జ్యోతిష్య పండితులు వేలూరి రవికిరణ్ శర్మ గురుగారు మనతోనే ఉన్నారు. ఈరోజు గురుగారితో మాట్లాడి ధర్మ సందేహాల గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, జ్యేష్ఠ మాసంలో దశమికి చాలా ప్రాముఖ్యత ఉందని విన్నాము. ప్రాముఖ్యత గురించి వివరించండి గురుగారు. తప్పకుండా అమ్మా. జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి ముందు వచ్చు దశమికి చాలా విశేషమైన ప్రాముఖ్యత ఉంది. అదేమిటంటే దశ పాపహర దశమి అంటారు. అంటే మామూలుగానే మానవుడు అన్న తర్వాత పాపం చేయకుండా ఎవరు ఉండరు. ఎందువల్ల అంటే నిత్య జీవితంలో నిత్య నైమిత్తిక కర్మల్లో ప్రతి మానవుడు కూడా ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటాడు. ఒక జీవికి హింస చేసినా జీవహింస పాపం, ఒక మనిషిని బాధ పెట్టినా పాపం, అట్లాగే ఏదైనా జీవికి పెట్టవలసింది పెట్టకపోయినా పాపం. ఇట్లా అనేక రకాలుగా మానవుడు పాపాలు చేస్తూ ఉంటాడు. ఈ పాప నివృత్తి కావాలంటే ఖచ్చితంగా మనం కొన్ని పాటించాల్సి వస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే మనం పాటిస్తామో తద్వారా ఖచ్చితంగా పాప నివృత్తి అయ్యి పుణ్యం నమోదవుతుంది. ఎందువల్ల అంటే ఎందుకంటే మానవుడు చేసిన పాపాలను బట్టే శిక్షలు అనుభవించేది, బాధలు అనుభవించేది. మానవుడు పాపం చేస్తే ఒక రకంగా ఉంటుంది, పుణ్యం చేస్తే ఒక రకం. పాపం చేసిన వాడు ఖచ్చితంగా వ్యాధి రూపేణ పీడితం, ఏదో ఒక వ్యాధుల చేత బాధపడతాడు. ఒక పాపం చేశారండి, మరి ఏంటి దాని పరిహారం ఎలా వస్తుంది అంటే ఏదో ఒక రోగం వాడిని అంటు పెట్టుకుంది. వాడు చేసిన పాపం పెద్దదైతే పెద్ద రోగం వస్తుంది, చిన్నదైతే చిన్న రోగం వస్తుంది. ఈ పాపం నివృత్తి కావాలి అంటే ఖచ్చితంగా తద్దోష పరిహారం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఆ దోష పరిహారం కావాలి అంటే పాప నివృత్తి అయితే కానీ దోష పరిహారం కాదు. మరి పాప నివృత్తి అవ్వాలి అంటే మరి ఏం చేయాలి అంటే ఈ యొక్క దశమి చాలా విశేషం. దశ పాపహర 10 రకాల దోషాలు అంటే మానవుడు చేసిన పాపాలు ఏవైతే దశ పాపాలు అంటే 10 రకాల పాపాలు 10 విధాలుగా చేస్తూ ఉంటాడు. ఒక రకంగా కాదు, ఒక మానవుడు చేసే పని ఏదైనా సరే ఒక రకం అని కాదు, 10 రకాలుగా. ఒక మంచి పని చేసినా 10 రకాలుగా చెప్పుకుంటారు, చెడు చేసినా మానవుడు అన్న తర్వాత అనేక రకాలు చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ 10 రకాల పాపని ఈ దశ అనేది 10 సంఖ్య కాబట్టి దశ పాప అని అన్నారు. ఆ దశ పాపాలు అవి నివృత్తి కావాలి అంటే హరించాలి. హరించడం అంటే పోవటం. ఆ పోవాలి అంటే ఈ దశమి నాడు గంగా స్నాన విశేష పుణ్య ఫలదం. విశేషంగా గంగా స్నానం ఆచరించడం చాలా విశేషం. గంగా స్నానం అంటే గంగలో మునిగితే పాపాలు తొలగిపోతాయని చెప్పేసి సహజంగా మానవులు చెప్తూ ఉంటారు. అందువల్ల గంగా స్నానం ఆ రోజున చేసినట్లయితే విశేషమైన పుణ్యఫలం వస్తుంది. తద్వారా ఈ చేసిన పాపాలు ఏవైతే ఉంటాయో ఆ పాప నివృత్తి అవుతూ ఉంటుంది. మరి గురుగారు ఇప్పుడు గంగ దగ్గరికి వెళ్ళి మేము స్నానం చేయాలి, ఇప్పుడు వెళ్ళాలంటే మాకు ఇబ్బంది కదా. ఏదైనా అన్నీ ఇప్పుడు కాశీ దాకా వెళ్ళాలంటే ముందు పక్క మేము ప్లాన్ చేసుకుని వెళ్తూ ఉంటాం. మేము మాకు రిజర్వేషన్స్ అవన్నీ కూడా ఇప్పుడు బయలుదేరి మేము వెళ్ళి స్నానం చేయాలి అని అంటే ఇబ్బంది కదా. మరి ఏంటి దాని పరిహారం ఏమైనా ఉందా అంటే గంగ 12 ఏళ్ళు నిలువ ఉంటుంది. గంగ తీసుకొచ్చుకుంటూ ఉంటాం మన ఇళ్ళలోకి అభిషేకాలకి, పూజలకి, వాటికి. అందువల్ల ఆ గంగ కొంచెం స్నానం చేసేటప్పుడు ఆ దశమి నాడు కొంచెం స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని స్నానం చేసినట్లయితే ఆ గంగా స్నానం చేసిన పుణ్యం ఖచ్చితంగా మనకు వస్తుంది. గురుగారు, ఆ నీళ్ళు ఎన్ని రోజుల వరకు ఉంటాయి మన ఇంట్లో పెట్టుకోవచ్చు? పుష్కర కాలం ఉంటుంది. గంగా అంటే అంత పవిత్రత. మామూలు జలానికి ఈ జలానికి తేడా అయితే అదేమిటంటే మిగతా జలాలు అనుకోండి మనకి ఏమిటంటే ఒక వారం రోజులు 10 రోజులు అవగానే దానికి ఏదైనా అందులోంచి పురుగులు అవి వచ్చేస్తాయి. కానీ గంగ అది అట్లాంటివి రావు. పుష్కర కాలం ఉంటాయి. పుష్కర కాలం అవి తెల్లగా వాటర్ చూడగానే అసలు స్వచ్ఛమైన మనసు ఎలా అయితే ఉంటుందో ఆ రకంగా గంగా అంతా కూడా అంత స్వచ్ఛంగా కనబడుతుంది, తెల్లగా కనిపిస్తూ ఉంటుంది గంగ. అందువల్ల అంత ప్రాముఖ్యత గంగకి ఉన్న ప్రాముఖ్యత ఇంకా దేనికి ఇవ్వలేదు మనం. అందుకనే కాశీలో ఆ గంగాదేవి గంగా స్నానం కాశీ అనే కాదు, గంగ పుట్టిన గంగోత్రి దగ్గర నుంచి అన్ని చోట్ల విశేషంగా ప్రవహిస్తుంది గంగ. ఆ గంగా అనేది ఎక్కడైతే ఉందో అక్కడంతా కూడా ఆ పాప నివృత్తి ఎప్పటికప్పుడు అవుతూ ఉంటుంది. మరి ఆ గంగలో మరి మునిగితే పాపాలు పోతాయి అన్నారని చెప్పేసి కావాలని పాపం చేసి మనం మునిగితే అది దోషం పోదంటారు. పోదు. మనం అనుకోకుండా చేసే పాపాలు ఏమైనా ఉంటే అవి పోతాయి. ఎందుకంటే కావాలని మానవుడు పాపం చేయకూడదు. పాపం చేస్తే తెలియక చేసినా అనుకోకుండా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. వెళ్ళేవాడు అనుకోకుండా ఏదైనా జీవి అడ్డు వస్తుంది, అది చనిపోతుంది, బండి కింద కానీ కారు కింద పడి.
అట్లాంటప్పుడు ఏంటి అది పాపం. అవును. ఒక జీవి మన చేతిలో చనిపోయినట్టే కదా, అది మనం తెలియకుండా తెలియకుండా జరుగుతుంది. అట్లాంటప్పుడు ఆ దోషం, అది పాప నివృత్తి, అట్లాంటివన్నీ కూడా పోతూ ఉంటాయి అన్నమాట. అందువల్ల పాప నివృత్తి అయితేనే మానవుడికి ఎప్పుడైనా సరే ఆ యొక్క వ్యాధి అనేది రాకుండా, వ్యాధులు రాకుండా మంచి ఆరోగ్యం అది ఆ భగవంతుడు మనకు కలగజేస్తుంది. ఎందుకంటే మానవుడు చేసిన పుణ్యమైన పాపమైన దేహంలోనే ఉంటాయి. యత్వగస్తిగతం పాపం దేహే తిష్టతి మామకే. అంటే మనం చేసిన పాపాలు ఏమన్నా సరే దేహంలో తిష్ట వేసుకుని ఉంటాయి. అంటే పుణ్యం చేసినా దేహమే, పాపం చేసినా దేహమే. పాపం చేస్తే వ్యాధులతో రోగాలతో బాధపడతారు, పుణ్యం చేస్తే భోగాలతో అనుభవిస్తారు. రోగం భోగం. ఆ భోగం అనుభవించాలంటే పుణ్యకర్మలు ఆచరించాలి. అంటే సద్వినియోగం, మన దగ్గర ఉన్న ధనం సద్వినియోగం చేయాలి. అంటే పుణ్యకర్మలు ఆచరించాలి. ధనం ఉంటుంది, అనేక రకాల ఖర్చు పెడుతూ ఉంటారు, కానీ అది సద్వినియోగం అంటే సత్కర్మలకి ఆచరించాలి. సత్కర్మలు అంటే పుణ్యకర్మలు. దేవాలయం కడుతున్నారు, దేవాలయానికి మనం ఏమన్నా మన శక్తి కొద్ది ఒక 50,000 ఒక 25,000 గుడి కడుతున్నారు, గుడి డొనేషన్గా మీరు ఇచ్చారు, అది శాశ్వతమైన నిధి. గుడిలో మీ వంతు మీ వాట మీరు వేశారు కాబట్టి ఆ గుడి ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం దైవబలం మీకు ఉంటుంది. అది ధనం కూడా ధర్మబద్ధంగా సంపాదించింది ఉండాలి. అంతే కదా, పాపాలు చేసి వచ్చిన ధనం మేము ఇచ్చేస్తాం. కష్టపడి నువ్వు తెచ్చిన ధనం 10 రూపాయలు ఇచ్చినా భగవంతుడికి అది వెళ్తుంది. కష్టపడకుండా నాకు 1,00,000 రూపాయలు వచ్చినాయి లేదా 10 లక్షలు వచ్చినాయి, దేవుడు నీలో 1,00,000 వేస్తా, ఆ దోషం పోతుంది. అలానే ఇస్తున్నారు కదండి గురుగారు, ఇప్పుడు చేయకూడదు కదా మరి. ఎందుకంటే ధనం అనేది అనేక రకాలు. అంటే దైవ కర్మలు ఆచరించడం ద్వారా, అంటే అందులో నిజంగా పాపకర్మ ధనం వచ్చింది అంటే కనీసం సగమైన భగవత్ కార్యాలకు వినియోగించు. సగం ధనం ఉందండి, పాపకర్మలో వచ్చింది, అనుకోకుండా అది వచ్చింది, అది ఆ పాపకర్మ ద్వారా వచ్చిన ధనం కనీసం ఒక సగమైన ఒక చండీ యాగం చేయించండి ఆ ధనంతో. దానివల్ల ఏమిటి, సగ పాపని గుర్తు. అంటే అలాంటివన్నీ విశేషమైనవి కొంచెం ఉంటూ ఉంటాయి, అవన్నీ చేస్తూ ఉంటేనే పాపని గుర్తుంది. అందువల్ల అటువంటి విశేషమైన పర్వదినం దశపాపహర దశమి అంట. అది జ్యేష్ఠమాసంలో శుద్ధ దశమి, పౌర్ణమి ముందు దశమి వస్తుంది అన్నమాట. ఆ రోజున అందరూ కూడా ఈ గంగా స్నానం, అవకాశం ఉన్న వారు కాశీ గంగలో స్నానం చేయండి, అవకాశం లేనటువంటి వారు ఇంట్లోనే కొంచెం ఆ స్నానం చేసేటప్పుడు కొద్దిగా 2 చుక్కలైన గంగ వాటర్లో కలుపుకొని కొద్దిగా స్నానం చేసినట్లయితే ఖచ్చితంగా పాప నివృత్తి అయి దైవానుగ్రహం కలగడానికి ఆస్కారం ఉంటుంది. గురుగారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.